భీమవరం ప్రజలందరికీ నమస్కారం. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల వల్ల మన భీమవరంలోని అనేక ప్రాంతాలు మునకకు గురయ్యాయి. మనకు ఇప్పుడు ఫ్లై వీడియోలో కనిపిస్తుంది. ఇదంతా టూ టౌన్లో ఉన్నటువంటి వీడియో. మనకు రెండు కాలువల దగ్గర నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది పెద్ద కాలువ. డిఎన్ఆర్ కాలేజ్ కూడా గ్రౌండ్ కూడా మునిగింది. ఇక్కడ లోదరన్ కాలేజ్ గ్రౌండ్స్ కూడా నీటితో నిండిపోవడం జరిగింది. అదేవిధంగా వీరం చెరువు పార్కు, అదే అడ్వెట్ ట్యాంకు, మరియు మనకు ఆ చిన్నంతం దగ్గర కూడా నీటి ప్రవాహం చాలా ఎక్కువగా తీవ్రంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది టౌన్ హాల్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే దారిలో ఉన్నటువంటి వేలో చూస్తున్నాం. ఇక్కడ కూడా సరాసరి రోడ్డుతో సమానంగా నీటితో నిండుకుంది. అదేవిధంగా నీటి ప్రవాహం ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంది. మన భీమవరం పట్టణంలోని ఉన్నటువంటి డ్రైనేజీల కన్నా అనేక అడుగుల ఎత్తులో ఇప్పుడు కాలువ ప్రవహిస్తుంది. ఈ నీరంతా మన పట్టణంలో కురిసింది మాత్రం కాదు, మన భీమవరానికి పైన ఉన్నటువంటి పట్టణాల్లోని, గ్రామాల్లోని, వేరే వేరే ప్రాంతాల్లోని కురిసిన నీరు మన భీమవరంలోని ఎర్రకాలువ ద్వారా ప్రవహిస్తుంది. ఇక్కడ మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. మన పెద్దొందం దగ్గర పూర్తిగా పిల్లల నిండా వాటర్ వచ్చింది. అదేవిధంగా పిల్లల పైన తాగుతుంది. ఇదంతా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ పైనుంచి ప్రవహిస్తున్న ఈ నీరు ఏదైతే ఉందో ఇది అత్యంత వేగంగా కిందకు దూసుకురావడం వల్ల మధ్యలో ఉన్న ఊళ్ళో నీళ్లు కలుపుకొని మన భీమవరంలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజీలో వాటరు ఈ కాలువలోకి వచ్చే పరిస్థితి అయితే లేదు. ఈ కాలువలోకి వచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల దీంట్లో ప్రవహించవలసినటువంటి డ్రైనేజ్ వాటరు, అదేవిధంగా మామూలు వర్షపు నీరు కూడా రాకుండా వెనకాల టౌన్లో ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీలు అన్నీ మునిగిపోతున్నాయి. ఇక్కడ మనం చాలా క్లియర్గా కనిపిస్తుంది. కొత్తగా నిర్మించదలిచిన రైల్వే బ్రిడ్జ్ పక్కన మెంటేవర్ తోటలోకి గండిపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చాలా ఏంటంటే అక్కడ బ్రిడ్జ్ కోసం ఇవన్నీ తవ్వి చేయటం వల్ల ఇక్కడ గట్టు చాలా వీక్ అయిపోయింది. అనుకోకుండా నీటి ప్రవాహం పెరగడం వల్ల ఈ గట్టు ఇక్కడ మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది. ఆల్రెడీ చాలా వాటర్ రావడం జరిగింది. అక్కడ ప్రొక్లైనర్తో దాన్ని అక్కడ మట్టిని తవ్వి గోడ కింద కానీ లేదా గట్టి కింద కానీ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంత ప్రయత్నించినప్పటికీ మనకి ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది నీటి ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. దానివల్ల ఆ గట్టు వీక్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి పట్టణ ప్రజల కింద మనం వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడకుండా మన బాధ్యత కింద మనం నీటి వాడకాన్ని తగ్గించి ఈ వరద నుంచి మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్.